దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క పాదాల దగ్గర చేరిన మనం అందరం కూడా కొద్ది గడియల్లో ఈ యొక్క పాత సంవత్సరాన్ని మనము దాటి కొత్త సంవత్సరం వెళ్ళబోతూ ఉన్నాం. అయితే ఈ రాత్రి లోకమంతా కూడా వాచ్ నైట్ సర్వీస్ అంటారంటే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నటువంటి గడియలు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది మనం గమనించినట్లయితే దాని చరిత్ర నేను చదివాను. ఆ చరిత్ర ఏమని చెప్తుందంటే 1862 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్స్, అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్స్ అమెరికా వాళ్ళ మీద చాలా తిరుగుబాటు చేశారు. దాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా బానిసలుగా అణిచివేశారు. వాళ్ళు బానిసలుగా అణిచివేయబడేటువంటి వారందరూ కూడా విముక్తి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎంతోమందితో మాట్లాడారు. చివరికి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే అబ్రహాం లింకన్ గారు ఆ తిరుగుబాటు చేసి వ్యతిరేకించిన వాళ్ళందరికీ ఆఫ్రికన్స్ అందరికి కూడా, అమెరికన్స్ అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్స్ అందరికి కూడా స్వేచ్ఛనివ్వాలనుకున్నాడు. కారణం ఏంటంటే వారు బందీలుగా ఉన్నారు కనుక వారికి ఒక స్వేచ్ఛనివ్వాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసి వాళ్ళకి ఆ ప్రకటన చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారు, ఆఫ్రికాలో ఉన్నటువంటి వారు, అమెరికాలో ఉన్నటువంటి ఈ నల్లవాళ్ళందరూ కూడా ఈ 1862 సంవత్సరం 31వ తారీఖు డిసెంబర్న అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారి యొక్క ప్రకటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడూ అయితే ఈ తిరుగుబాటు చేసినటువంటి, వ్యతిరేకించినటువంటి ఆఫ్రికాలో నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నటువంటి ఈ బానిసలుగా చేయబడ్డ వీళ్ళందరికీ విడుదల ప్రకటిస్తానని చెప్పారు కనుక ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ 31వ తారీఖున డిసెంబరు 1862 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు ఈ యొక్క ఆఫ్రికన్స్ అయినటువంటి వారు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, బానిసలుగా చేయబడిన వారందరికీ విడుదల ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛను ప్రకటించాడు. ఆ స్వేచ్ఛను ప్రకటించగానే వాళ్ళందరూ కూడా రాత్రంతా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చెప్తారని. ఆ 31వ తారీఖు రాత్రి అంతా డిసెంబరు ఎదురు చూసినప్పుడు 1వ తారీఖు 1863 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉదయాన్నే అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ విమోచన లేకపోతే స్వేచ్ఛను ప్రకటించాడు. ఆ రాత్రంతా కూడా అంటే 1862 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఈ నల్ల జాతీయులైనటువంటి వారందరూ కూడా, బానిసలుగా ఉన్నవారందరూ కూడా ఎప్పుడు ఆ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తూ రాత్రంతా గడిపారట. కనుక అప్పటి నుంచి ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ అనేది ప్రారంభమైంది. ఆఫ్రికాలో అలాగే అమెరికాలో కూడా ఈ నల్లవారు ఉన్నటువంటి ఆ స్థలాల్లో, చర్చిల్లో వారు ఈ 31వ తారీఖు రాత్రి డిసెంబరు వాళ్ళు చేరి ఎదురు చూడటం చేశారు. అంటే 1863 సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రకటన చేయబడింది కనుక ఆ రాత్రంతా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తిరుగుబాటు చేశారని ముద్ర వేశారు. బానిసలుగా వాళ్ళందరినీ కూడా బంధించి వేశారు. వాళ్ళు నల్ల జాతీయులు అమెరికాలో ఉండటానికి అవకాశం ఇచ్చినప్పుడు తిరుగుబాటు చేశారు కనుక వారందరినీ కూడా మరి స్వేచ్ఛను ప్రకటించడానికి చూస్తున్నటువంటి గడియల కొరకు చూశారు కనుక అది వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప కార్యం అన్నమాట. అందుకనే ఆ దినం నుంచి కూడా ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది వాళ్ళ సంఘాల్లో చేసుకోవటం ప్రారంభించారు. ఆ సంఘాల్లో చేసుకోవడం ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి జాన్ వెస్లీ
జాన్ వెస్లీ కూడా ఏం చేశారంటే, ఈ జాన్ వెస్లీ కాదు, ఆ దినాల్లో జాన్ వెస్లీ అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆయన తన తల్లికి పుట్టినటువంటి 17వ వాడు. వాళ్ళ అమ్మ 17 మంది పిల్లలు కందంట. వాళ్ళలో ఆఖరి వాడు ఈ జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ తల్లి మాట వినకుండా ఇష్టానుసారంగా ఉంటా ఉన్నటువంటి సమయాల్లో ఆ తల్లి ప్రార్థించినప్పుడు ఆ తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడి మెథడిస్ట్ని ప్రారంభించాడు. ఆ మెథడిస్ట్ అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఈ యొక్క బ్లాక్ అమెరికన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క వాచ్ సర్వీస్ని చూసి ఆయన కూడా ఏం చేశాడంటే దాన్ని అనుకరించి నెలకొకసారి అలాగే సంవత్సరంకి ఒకసారి ఇలాగ రాత్రంతా కూడుకొని రాబోయేటువంటి విడుదల కొరకు, రాబోయేటువంటి ఒక కొత్త సంవత్సరం కొరకు వారు ఎదురు చూడటం జరిగిందనమాట. అలాగ ఎదురు చూసినటువంటి ఆ జాన్ వెస్లీ గారు కూడా మెథడిస్టులందరికీ కూడా దేవుని యొక్క విడుదల విమోచన కొరకు మనం ఎదురు చూడాలని చెప్పి పౌలు గారు చెప్పినటువంటి గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక మాట, చక్కటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ స్వాతంత్రము యేసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది అని చెప్తున్నాడు. ఎవరు చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడి చూడండి. మీరు చాలండి. ఏమన్నాడు ఇక్కడ? యేసు క్రీస్తు వారు మనకేమిచ్చాడంట? స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? మన జీవితాల్లో పాపం అనే దానిలో నుంచి విడుదల, విమోచన, స్వేచ్ఛనిచ్చాడు. అందుకనే రోమాపత్రికలో మరి పౌలు గారు రాసినటువంటి మాటల ప్రకారంగా, అలాగే ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో కూడా యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆయన కుమారుడు మనకి విడుదల ఇవ్వకపోతే, కుమారుడు మనకి స్వాతంత్రాన్ని ఇవ్వకపోతే మరెవడు కూడా మనల్ని విమోచించేవాడు లేడు అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి మనకేమిచ్చాడంట? విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఎక్కడి నుంచి? పాపములో నుంచి. కాబట్టి అక్కడ రాస్తున్నటువంటి మాట ప్రకారంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ప్రభువు చెప్తున్నాడు, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానమే, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదని, మేము దాసులమై ఉండలేదని మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనిది అని రాస్తున్నాడు. చాలు ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు కదా, ఇదిగో కుమారుడు మీకు స్వాతంత్రం ఇస్తాడని చెప్పాడు. వాడు అంటున్నాడు కదా, మేము అబ్రహాము సంతానమయ్యా, మేము ఎవరికి ఎన్నడూ కూడా దాసులుగా మేము ఉండలేదు అని చెప్పినప్పుడు ప్రభు చెప్పాడు కదా, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. అందుకనే పౌలు చెప్పాడు రోమపత్రికలో, అందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని చెప్తున్నాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు కనుక ఆ మహిమను ఇవ్వాలని, ఆ స్వాతంత్రాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అయితే లోకంలో ఒక నానుడు ఉంది, ఒక మాట ఉంది, కుమారుడు అంటే పుత్రుడు పున్నమ నరకంలో నుంచి తప్పిస్తాడని. పుత్రుడు పున్నమ నరకంలో నుంచి తప్పిస్తాడట. ఆ పుత్రుడు ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, మామూలుగా లోకంలో వాడే తల్లిదండ్రులను చూడటం లేదు కదా. పుత్రుడు ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులనే చూడటం లేదు.
తీసుకెళ్ళి అనాథాశ్రయాలు తెరుస్తున్నారు, శ్మశానాల్లో విడిచిపెడుతున్నారు. అలాంటి పుత్రుడు పుట్టి పున్నమ నరకంలో తప్పించడం జరుగుతుందా? జరగదు. అందుకనే యేసు క్రీస్తు వారు మన కొరకు లోకానికి దేవుని కుమారుడుగా వచ్చి మన యొక్క నరకములో నుంచి, అంటే మన పాప సంబంధమైన జీవితం అనేది మరణము కనుక మరణములో నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. కనుక ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పాపం చేసేవాడు పాపమునకు దాసుడు కనుక మీరు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పాడు. ఆ సత్యం ఏమన్నాడు? ఆ సత్యం ఏంటట? సత్యం ఏంటి? యేసుక్రీస్తు వారే. యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోకానికి చేరలేరని చెప్పాడు. కనుక ఆయన సత్యము, ఆ సత్యము గ్రహిస్తే, ఆయన గ్రహించిన వారికి ఏమవుద్దట? విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది, స్వేచ్ఛ కలుగుతుంది. కాబట్టి పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా క్రీస్తు ఇచ్చిన ఈ స్వాతంత్రము మనం కలిగి ఉన్నాం. కనుక మరలా మనం దాస్యం అనేటువంటి ఆ యొక్క కాడి కింద చిక్కబడకుండా క్రీస్తు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకోవాలి అని ప్రభువు చెప్పాడు పౌలు గారి ద్వారా. అందుకొరకే మన జీవితాల్లో మనము కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో వాచ్ నైట్ సర్వీస్ గడుపుతూ ఉన్నాం. ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్లు, అంటే ఆఫ్రికన్స్, ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు ఎప్పుడూ మాకు విడుదల, విమోచన, స్వాతంత్రాన్ని ప్రకటిస్తారని ఆ రాత్రంతా గడిపారు. డిసెంబర్ 31వ తారీఖు 1862వ సంవత్సరం. అయితే 1863వ సంవత్సరం జనవరి 1వ తారీఖున తెల్లవారుజామున అబ్రహాం లింకన్ గారు విడుదల ఇచ్చారు, స్వాతంత్రం ఇచ్చారు వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా సంతోషించారు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్రం మాత్రమే కాదు, కానీ నరకములో నుంచి విమోచన కలిగించడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి, ఆయన కొరకు మనము కనిపెట్టే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ యొక్క వాచ్ అండ్ సర్వీసులో దేవుని యొక్క మాటలు మనం గమనిస్తూ ఉన్నట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడండి? మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాము అంటే అది అది మన యొక్క ఘనత కాదు, అది దేవుని యొక్క ఉచితమైన కృప అని చెప్తా వచ్చాడు. మీరు న్యూస్లో చూసారు లేదు, మొన్న 3 రోజుల క్రితము కెనడాలో ఒక యాక్సిడెంట్ అయింది, ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నిన్నటి దినాన 2 రోజుల క్రితము సౌత్ కొరియాలో ఒక విమానం క్రాష్ అయిపోయింది. 179 మంది 179 మంది అలాగా ఆ యొక్క విమానంలో ఉండగానే పేలిపోయి, కాలిపోయి ఏమి కనపడకుండా పోయారు. ఎంత భయంకరమైనటువంటి సంఘటన. అయితే దేవుడు చెప్తున్నాడు మోషే ద్వారా, మనం దేవుణ్ణి హత్తుకుంటే మన జీవితాలకి దేవుడు ఏమిస్తాడంట? సజీవులుగా చేస్తాడు మనల్ని అని చెప్తున్నాడు. నేటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఎంతో కొంత మనం దేవుణ్ణి హత్తుకుంటున్నాం కనుక, దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాం కనుక, దేవునితో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కరుణించాడని చెప్తున్నాడు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే అదే ద్వితీయోపదేశకాండములో 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. హల్లెలూయా.
ఏమంటున్నాడు ఇక్కడ? మన పితరులతో కాదట కదా. పితరులు ఏమయ్యారు? గతించిపోయారు కదా. పితరులందరూ గతించిపోయారు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పితరులతో కాదు, నేను ఇక్కడ సజీవులుగా ఉన్న మీతోనే నిబంధన చేస్తానని చెప్తున్నాడు. గతించిపోయిన వారితో కాదు, కానీ ఇప్పుడు బ్రతికున్నటువంటి వారితో, సజీవులుగా ఉన్న వారితో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడట. ఆ నిబంధన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఆ నిబంధన మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చేది. అందుకనే రాజబాబు గారు చక్కటి పాట రాశారు, నిబంధన జనులము నిరీక్షణ గనులము. నిబంధన జనులమే, నిరీక్షణ గనులమే. నిరీక్షణ ప్రజలు అనుకుంటారు. అయితే మనతో నిబంధన చేస్తాడు దేవుడు. ఆ నిబంధన ద్వారా మన జీవితాలకి కృపనిచ్చాడు. మనం ఏదో మంచివారం అని కాదు, లేకపోతే మనలో ఏ మంచి లేదని చెప్తాడు పౌలు గారు. మనలో ఏ మంచి లేదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన మనతో చేశాడు కనుక మన జీవితాల్లో మనము ఏం చేయాలంట? ఆ దేవుణ్ణి హత్తుకోవాలి. ఆ దేవునితో మనము జీవించాలి. ఆ దేవునితో మనం ఉన్నప్పుడు మన జీవితాలకి దేవుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాత్రి మన జీవితాల్లో దేవుడు కృపనిచ్చాడు. దేవుడు మనతో నిబంధన చేశాడు. సజీవులుగా ఉన్నటువంటి వారితో మనం ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు చెప్తా ఉంటాడు కదా, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం అంటాడు, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. హల్లెలూయా. సజీవులుగా చేసేవాడు, మృతులుగా చేసేవాడు ఆయనే. కనుక జనులను సజీవులుగా చేసేవాడు, మృతులుగా చేసేవాడు యెహోవాయే అని చెప్తున్నాడు. పాతాళమునకు పంపుచు అందులో ఉండి రప్పించువాడు ఆయనే. పాతాళానికి పంపించేవాడు, అందులో నుంచి రప్పించేవాడు ఆయనే అని చెప్తున్నాడు. అందుకనే మరణము తప్పించుట యెహోవా వశం. మరణం తప్పించడం యెహోవా వశం. 2 రోజుల క్రితం పేలిపోయిన సౌత్ కొరియాలో ఆ యొక్క విమానంలో 181 మంది ఉంటే 2 బయటపడిపోయారు. 2 పైనుంచి కింద పడ్డారు. ఆ ఫ్లైట్ వెళ్ళి కొట్టుకొని గోడకి బాంబు వేలండి పేలిపోయి 179 మసి అయిపోయారు. మరణము తప్పించుట యెహోవా వశం. జనులను సజీవులుగా చేసేవాడు ఆయనే, జనులను మృతులుగా చేసేవాడు ఆయనే, పాతాళానికి పంపించేవాడు ఆయనే, అందులో ఉంచి రప్పించేవాడు ఆయనే. కనుక దేవుని సన్నిధిలో మన జీవితాల్లో ఈ రాత్రి దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క పాదాల దగ్గర దేవుడు మనకిచ్చిన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటా ప్రభువును మనం స్తుతించాలని చెప్తున్నాడు. ప్రభు యొక్క పాదాల దగ్గర చేరిన మనమందరము కూడా ఆ దేవుని సన్నిధిలో ఆనందంతో మనము దేవునికి స్తుతి చెల్లించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దావీదు చెప్తా ఉంటాడు, దావీదు చెప్తా ఉంటాడు 27వ కీర్తనలో 13వ వచనంలో, 27వ కీర్తన 13వ వచనంలో చెప్తున్నాడు దావీదు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును అన్నాడు. ఇక్కడ సజీవులున్న దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము మనకు లేకపోతే మనం ఏమైపోతాము? ఈ రాత్రి ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడని చిన్న నమ్మకం మనకు ఉంది. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడని నమ్మకం ఉంది.
దేవునితో ఉంటే దేవుడు మనల్ని కాపాడేవాడని చిన్న నమ్మకం మనకుంది. కాబట్టి సజీవులు ఉన్నటువంటి దేశంలో మనం ఉండాలంటే దేవుడు మనల్ని దయ చూపుతున్నాడన్నటువంటి ఆ నమ్మకంతో మనం జీవించాలి. అది లేకపోతే ఏమైపోతామో అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది లేకపోతే మన జీవితాల్లో మనం సజీవులుగా ఉండలేము. మనం సజీవులుగా ఉండలేము. మనం సజీవులుగా ఉండాలంటే దేవుని దయ పొందాలి. మనం సజీవులుగా ఉండాలంటే దేవుని యొక్క కృప కావాలి. మనం సజీవులుగా ఉండాలంటే దేవుణ్ణి హత్తుకోవాలి. మనం సజీవులుగా ఉండాలంటే దేవునితో మనం నడిచే వారంగా మనం ఉండాలి. అందుకే మరోసారి దావీదు జ్ఞాపకం చేస్తూ 116వ కీర్తనలో 9వ వచనం చెప్తున్నాడు కదా. 116వ కీర్తన 9వ వచనంలో సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం అందరూ సజీవులున్నటువంటి దేశములో ఏమన్నాడు? సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. ఈ రాత్రి భూమి మీద సజీవులు ఉన్నారు కదా, బతికున్న వాళ్ళు ఉన్నారు. సజీవులు అంటే ఎవరు? ప్రాణంతో ఉన్నవాళ్ళు, బ్రతికున్న వాళ్ళు. ఆ బ్రతికున్న వాళ్ళ యొక్క మధ్యలో మనము దేవుని సన్నిధిలో కాలము గడపాలి. ఈ రాత్రి ఎందుకు ఇక్కడ చేరామంటే ఈ యొక్క 2024వ సంవత్సరం, గతించిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు, అసౌకర్యాలు, ప్రాణాపాయాలు ఎన్నో వచ్చినాయి. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు కాపాడి మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. కనుక ఇప్పుడు మనము యెహోవా సన్నిధిలో నేను కాలం గడపాలి అని చెప్తున్నాడు. ఈ రాత్రి మనము దేవా నువ్వు కాపాడావు కాబట్టి నీకు వందనాలని చెప్తూ ఆయన సన్నిధిలో కాలం గడిపి రాబోయేటువంటి సంవత్సరం కొరకు మనం అందరం కూడా ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. అలా ఎదురు చూడటానికి దేవుని యొక్క పాదాల దగ్గర మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్నాడు కదా, మన జీవితాలకి దేవుడు కృపనిచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన మనకు కావలసినటువంటి సహాయాన్ని చేసేవాడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడు కనుక, సజీవులుగా ఉంచాడు కనుక, కాపాడాడు కనుక ఆయన సన్నిధిలో కాలం గడుపుతా ఏం చేయాలంటే మనము దేవుని స్తుతించాలని చెప్తున్నాడు. ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. అందుకనే దావీదు చెప్తా ఉంటాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. అవునా? బతుకున్నవాడు దేవానికి స్తోత్రం అంటాడు, చచ్చిపోయినాడు దేవానికి స్తోత్రం అంటాడా? బతుకున్నవాడే దేవానికి స్తోత్రం అని చెప్పగలుగుతారు. అంతేగాని చచ్చిపోయిన వాడు ఏమి చేయలేడు. చచ్చిపోయిన వాడితో ఏమి కూడా జరగదని చెప్తున్నాడు అన్నమాట. చనిపోయినటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే వారు మరణమై మన్నులో ఉన్నారు కనుక వారు దేవుని స్తుతించునని చెప్తాడు. అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను స్తుతించదురా అని అడుగుతా అన్నాడు. మన్ను దేవుణ్ణి స్తుతించదు, మృతులు దేవుణ్ణి స్తుతించరు. ఎవరు స్తుతిస్తారట? సజీవులే దేవుని స్తుతించేవారుగా ఉన్నాడు. ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. మృతులకు కూడా దేవుడు అంటే ఎప్పుడు? రెండో రాకడలో. కానీ ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చెప్తాడు కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 32వ వచనం చెప్తున్నాడు కదా, సజీవులకే దేవుడు ఆయన, మృతులకు కాదంటాడు అక్కడ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నాను. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరికి దేవుడు అంటే ఆయన?
సజీవులు కంటే అంటే ప్రాణం ఉన్న వాళ్ళకే, బ్రతికున్న వాళ్ళకే. సజీవులుగా ఉన్నవారికి దేవుడు ఆయన కనుక మనం అందరము సజీవులుగా ఉన్నాము కనుక మన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేయాలంటే మనము స్తుతించాలి, ఆయన సన్నిధిలో కాలము గడపాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరుస్తూ మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు పాదాల దగ్గర ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవా ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో అపరాధాలు చేశాం, ఎన్నో ఆయాస్కరమైన వాటిని జరిగించాం. వాటన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏ ఒక్కడు కూడా నీ ఎదుట నిలబడలేడని దావీదు 130లోనూ 31లోనూ జ్ఞాపకం చేస్తాడు. మనల్ని దేవుడు కనిపెట్టి చూసినట్లయితే ఆయన ఎదుట ఒక్కడు కూడా నిలవలేడు అని రాస్తున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఏ ఒక్కడు నిలబడాడు. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చే కృపను మహిమను పొందలేకపోయారు. కాబట్టి ఆ మహిమను పొందలేకపోవటం వలన ఇప్పుడు దేవుడు ఆ మహిమను మరలా మనకి ఇవ్వటానికి ఆయన కృపనిచ్చి ముందు ఆ మహిమలోకి మనం తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే అది నా గొప్పతనం, నీ గొప్పతనం కాదు. లేకపోతే నేను మంచివాడు నువ్వు మంచిదానమని కాదు కదా. లేకపోతే మన పితరులు ఏదో చేశారు కాబట్టి దాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాదు. పౌలు అంటాడు, భక్తి ఎవరి భక్తి వాళ్ళదే. అర్థమైందా? తల్లిదండ్రుల భక్తి పిల్లలకు రాదు, తల్లిదండ్రుల భక్తి పిల్లలకు రాదు. కానీ పిల్లలు కూడా ఏం చేయాలంట? దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కనుక ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. దేవుడు మరి బానిసలుగా పాపానికి అప్పగించబడిన మనందరిని కూడా విడుదల చేసి విమోచించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రం మనం పోగొట్టుకోకుండా మరలా దాస్యం అనే కాడి కింద చిక్కబడకుండా మీరు ఉండండి అని పౌలు గారు చెప్తున్నాడు. అలాగా సంవత్సరాలు గడుస్తుండగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ప్రభువుని మహింపరుస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం కాలం గడిపి దేవా నీకు వందనాలను మనం చెప్పాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి సాక్ష్యాలు చెప్పవలసినటువంటి సమయం ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో దేవా నీ కృపనిచ్చావు, మమ్మల్ని సజీవులుగా ఉంచావు. నేను పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమై కొట్టుమిట్టాడుతూ ఉండగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆయన ద్వారా మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చావు నాయన, విడుదలిచ్చావు, విమోచనిచ్చావు. మరలా దేవా మేము పాపం అనే దాస్యము కింద చిక్కబడకుండానట్లుగా, ఆ కాడి కింద చిక్కబడి దేవా మేము మరలా పాపానికి అప్పగించబడకున్నట్లుగా నీవు సత్యముగా లోకానికి వచ్చి నీలో జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చేందుకు నీకు వందనాలు దేవా. సజీవులను నిన్ను స్తుతిస్తారు నాయన. దేవా మృతులను సజీవులుగా చేయవాడవు నీవే. కాబట్టి ప్రభా పాపములో చచ్చిన మమ్మలను సజీవులుగా చేసి నీ సన్నిధిలో సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు దేవా. అదిగో నాయన ఈ దినాన నీ పాదాల దగ్గర చేరిన మేము తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను ఆరాధించి ప్రభా నీ నామములో ప్రభా మేమందరము కూడా నీ సన్నిధిలో కాలం గడుపుతూ ముందుకు సాగే భాగ్యాలు మా అందరికి దయచేసి ఈ గడిచే సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడేందుకు నీకు వందనాలు. రాబోయేటువంటి సంవత్సరం కొరకు ప్రభా మేము కనిపెడుతుండగా ఆ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు ప్రభా మాకు అనుగ్రహించమని నీ దీవెన చేత నింపమని మా ప్రభు అయిన యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయించుకున్నాం తండ్రి. ఆమేన్.